పాఠాలు చెప్పి విద్యను ప్రోత్సహించే వాళ్ళు కొందరు ఉంటారు. ఆ కొందరిలో ఈ తెలుగు మాస్టర్ ఒకరు. ఈ తెలుగు మాస్టర్ వినూతంగా విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యతోనే సమాజం అభివృద్ధి సాధ్యమని ఈ మాస్టర్ భావించారు. ఇంతకీ ఎవరా తెలుగు మాస్టర్? అసలు ఎవరిని ఆయన ప్రోత్సహించారు? మీరే చూడండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఈ తెలుగు ఉపాధ్యాయుడు. సొంత ఖర్చులతో విద్యార్థులు వారి తల్లిదండ్రులను విమానం ఎక్కించారు. ఆయన విజయనగరం జిల్లాలోని మెరకముడిద మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయన మరడాన సత్యారావు విద్యార్థులను ప్రోత్సహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈయన స్వగ్రామం గర్భం. తన సొంత మండలమైన మెరకముడిదంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మండలం మొత్తం మీద ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు విమానం ప్రయాణం కల్పిస్తామని చెప్పి జనవరి నెలలో అన్ని పాఠశాలకు వెళ్లి ప్రచారం చేశారు. ఏప్రిల్లో విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గర్భం ఉన్నత పాఠశాలకు చెందిన సంగారెడ్డి వివేక్ 593 మార్కులు సాధించాడు. మండలంలోనే కాకుండా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే బైరీపురం ఉన్నత పాఠశాలకు చెందిన తాడేల రేవంత్ జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచాడు. అయితే మండలంలోని మొదటి స్థానం వస్తే చాలు అనుకుంటేనే జిల్లాలోని ప్రథమ స్థానం రావడంతో తెలుగు మాస్టర్ మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చారు. విమాన ప్రయాణం విద్యార్థుల్లో మంచి ప్రేరణ కలిగించిందని తెలుగు ఉపాధ్యాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా మండలంలోని 10వ తరగతి విద్యార్థుల్లో ప్రేరణ ఉత్సాహం కలిగించడం కోసం నేను 10వ తరగతి విద్యార్థులకి ఒక ఆఫర్ ఇచ్చాను. ఏమంటే మా మండలంలో 11 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 11 హై స్కూల్లో కూడా అత్యధిక మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి విమానయానం కల్పిస్తానని చెప్పడం జరిగింది. అయితే మా అదృష్టం వలన మండలం ఫస్ట్ కాకుండా ఆ విద్యార్థికే మా మండలం విద్యార్థులకే జిల్లా ఫస్ట్ మరియు జిల్లా థర్డ్ కూడా వచ్చిందండి. ఈ ఆనందంలో ఒకటే కాకుండా ఇద్దరు విద్యార్థులకు ఇస్తాం అనుకున్నాను. దాంతోపాటుగా తల్లిదండ్రులకు కూడా విమానయానం కల్పిస్తానని అనుకున్నాను సార్. అనుకున్నట్టుగానే ప్రణాళిక ప్రకారము 5వ తేదీ 5వ నెల 2025 సోమవారం నాడు విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఇండిగో ఫ్లైట్లో తల్లిదండ్రులని విద్యార్థుల్ని తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ విద్యార్థుల ముఖంలో ఆనందము, తల్లిదండ్రుల ముఖంలో కూడా ఆనందం చూసాము. ఏదైనా విద్య వలనే ఆనందం కలుగుతుంది. పిల్లలకి తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు ఆనందం కలగదు. ఆ పుత్రుని కనుగొని పొగిడినాడే ఆనందం కలుగుతుంది. అదేవిధంగా విద్య నిగూఢ గుప్తమొక విత్తము రూపము పౌరుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య నృపాల పూజితము విద్య నెరుంగునవాడు మర్చుడే అన్నట్లుగానే విద్య వల్లనే మనకి అన్నీ కలుగుతాయి. మరి భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థానాలు కూడా సాధిస్తారని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. విజయవాడ నుంచి విశాఖపట్నాన్ని తీసుకొచ్చాం సార్. విజయవాడ ట్రైన్లో వెళ్ళామండి. నేను ట్రైన్లో వెళ్ళి విజయవాడ చూడవలసిన ప్రదేశాలు చూసి ఉదయం 8:45 కాడ బయలుదేరి ఇండిగో ఫ్లైట్లో ఇక్కడికి 10 గంటలకి చేరుకోవడం జరిగిందండి విశాఖపట్నం. పిల్లలకి ముఖంలో తల్లిదండ్రుల ముఖంలో ఆనందం చూసామండి. చాలా సంతోషంగా ఉందండి. మొదట విద్యార్థులకే విమాన ప్రయాణం కల్పిస్తానని చెప్పిన ఉపాధ్యాయుడు విద్యార్థులు జిల్లాలోని మొదటి తృతీయ స్థానంలో సాధించడం వల్ల వారి తల్లిదండ్రులు కూడా ఆ మాస్టర్ సొంత ఖర్చులతో విమాన ప్రయాణం కల్పించారు. ఈ రోజు ఉదయం విజయవాడ నుండి విశాఖపట్నం వరకు ఇండిగో విమానంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీసుకొచ్చారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ఆశీస్సులు పొందడానికి ఈ రోజు కలెక్టరేట్ తెలుగు మాస్టర్తో సహా 10వ తరగతి విద్యార్థులు వచ్చారు. విమానంలో ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు కూడా తెలిపారు. అలాగే పిల్లలు సాధించిన మార్కుల వల్ల విమానం ఎక్కామని ఈ అవకాశం కల్పించిన తెలుగు ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. అబ్బాయికి వివేక్ 593 జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అలాగే మా గ్రామం పక్కన ఉన్న తాటి సత్యరావు మేస్టర్ గారు తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు గోపన్నవలసలో. ఆయన ముందుగానే చెప్పారట ఎవరికైనా మండలం కానీ జిల్లాకు ఫస్ట్ వస్తే విమానయాత్ర తీసుకెళ్తాననేసి. అదేవిధంగా మా బాబుని ఫస్ట్ చెప్పారు. అదేవిధంగా మార్కులు ఎక్కువ రావడం ఆయనకి కూడా ఆనందం అనిపించి మమ్మల్ని అదే బైరిపురం తాడేల రేవంత్ వాళ్ళ పేరెంట్స్ని కూడా విజయవాడ నుంచి విశాఖపట్నం విమానంలో తీసుకొచ్చారు. మా బాబు మార్కులు సాధించడం వల్ల ఆ విధంగా విమానంలో వెళ్ళడం మాకు కొద్దిగా ఆనందంగా కొత్తగా అనిపిస్తుంది. ఇదే విధంగా దీన్నే స్ఫూర్తిగా తీసుకుని చాలామంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఈ విధంగా ప్రయాణం చేస్తారని కోరుచున్నాం. నాకు 591 వచ్చి 600కి. ఇంకా స్కూల్ ఫస్ట్ ఉన్న మండలం థర్డ్ వచ్చాను. ఇది సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు అంతా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలాగే నేను ఇంకెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
విమాన ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అమ్మగారితో పేరెంట్స్ తోటి వెళ్ళడం ఇంకా ఆనందంగా ఉంది. ఇంకా లైఫ్లో చాలాసార్లు వెళ్ళాలని అనుకున్నాను. నాకు 10th క్లాస్లో 593 మార్క్స్ వచ్చాయి, 593 మార్కులు. జిల్లాలో మొదటి స్థానం వచ్చింది. అయితే మాకు సత్యరావు సార్ ముందే చెప్పారు, ఎవరైతే మండలంలో మొదటి స్థానం వస్తారో వాళ్ళకి విమానయానం కల్పిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఈరోజు నాతో పాటు నాతోటి విద్యార్థి తాడేల రేవంత్ కుమార్ను కూడా వాళ్ళ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులను కూడా విమానయానం కనిపించారు. ఇదే మొదటిసారి నాకు విమానంలో ప్రయాణించడం కాబట్టి చాలా కొత్తగా అలా ఆనందం కలిగింది. నేను లైఫ్లో బాగా సెటిల్ అయిన తర్వాత మా అమ్మ నాన్నని విమానంలో తీసుకెళ్దామని అనుకున్నాను. కానీ 10th క్లాస్ మార్కుల వల్లనే నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నంత వరకు విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది. ఈ తెలుగు ఉపాధ్యాయుని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింతగా చదివే అవకాశం ఉంది.